अहस्यापि पितामहाय प्राचेतसादेशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనం 6వ శ్లోకాన్ని అర్ధపరమార్థంతో తెలుసుకొని అనుసంధానం చేసుకుందాం. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ఇక్కడ త్రిలోకజ్ఞుడైనటువంటి నారదుడు వాల్మీకి యొక్క భక్తి శ్రద్ధలతోని కూడినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దానిని విని ఎంతో సంతుష్టుడయ్యాడట. త్రిలోక జ్ఞానం కలిగినటువంటి వాడు నారద మహర్షి. ఈయన ఆ భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాల్మీకి మహర్షి ఎంతో శ్రద్ధగా అనునయంగా వేసినటువంటి ప్రశ్నను విన్నారట. శ్రుత్వా చైతత్, విన్నంత మాత్రానే ఎలా అయ్యారటండి? చామంత్ర్య, ఊరికినే వినటమే కాదండి, ఎలా ముందు శిష్యుడి నుంచి ఆహ్వానం అనేటటువంటిది రావాలట. అంటే బెకనింగ్ అంటాం కదా, అంటే ఏంటండి, అడగనిదే నుడవరాదు అని చెబుతూ ఉంటారు. ముందు అసలు ఒకనికి ఒక విషయంలో సంశయం వస్తేనే కదా మనం ఏదైనా సరే దానికి తగ్గట్టుగా చెప్పగలిగేది. అది కాకుండా ఇంకోటి ఏంటండి, వాల్మీకి వారు వేసినటువంటి ప్రశ్న కేవలం తన వరకే పరిమితం కాదు, ఎంతోమందికి ఉపయోగపడేటటువంటి ప్రశ్న. ఇంత చక్కని ప్రశ్న వేసినటువంటి శిష్యుని చూస్తే ఏ ఆచార్యుడికి ఆనందం కలగదు? కనుక మామూలు ఆనందం కాదండి, ప్రహృష్టో, ఆ అనేటటువంటి శబ్దంలోనే ఉన్నది, ఎంతో సంతోషంతో అట. అంటే హృదయమంతా కూడా ఆనందం నిండిపోయినదట. ఆ ఆనందానికి అవధులు లేకుండా అయినదట. అంతటి ఆనందంతో వాక్యమబ్రవీత్, నారదుల వారు తాను చెప్పడం ఆరంభించారట. ఈ శ్లోకంలో ఉండేటటువంటి ఇంకొక గొప్ప గుణం ఏంటి అంటేనండి, ఆచార్యుని యొక్క మనసుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేటటువంటి చిట్కాని కూడా చెప్పారండి. ఎప్పుడైనా సరే శిష్యుడు ఎలా ఉండాలట, ఆయనే చెప్పుకుంటారులే అని వదిలేయటం కాదనమాట. ఒక సంశయాన్ని ఆచార్యుడి ఎదుట పెట్టడం కూడా ఒక గొప్ప కళే. అంతేకాకుండా తనకు తెలిసినటువంటి విషయాలు ఎన్ని ఉన్నా కూడా, స్వామి ఈ విషయంలో నాకు అజ్ఞానం ఉన్నది అని అహంకారం లేకుండా ఒప్పుకున్నప్పుడే చక్కని శిష్యుడు అవుతాడనమాట. ఆ శిష్యుని యొక్క లక్షణాన్ని, ఆచార్యుని యొక్క మనసుని ఎలా ఎరిగి ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా వాల్మీకి వారు మనకి అనుగ్రహించారు. ఇక 7వ శ్లోకంలోకి వెళ్దాం. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణా మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. చెబుతున్నారండి ఓ ముని, బహవో దుర్లభాశ్చైవ, అబ్బో చాలా కష్టమయ్యా, బహుగుణాలు కలిగినటువంటి వాడిని, అందున ఒకరి ఎందే కుదురుకొని ఉండేటటువంటి వాణిని స్మృతికి తెచ్చుకొని చెప్పాలి అంటే కొంచెం కష్టమైన విషయమే. ఏ త్వయా కీర్తితా గుణ, ఏ త్వయ, ఒకనినందే ఇలా కీర్తింపబడేటటువంటి గుణాలు అంటే కళ్యాణ గుణాలు అని చెబుతారు పెద్దలు. ఇటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా ఒకని ఎందే ఊనిక కలిగి ఉండటం అనేటటువంటిది మామూలు విషయం కాదు. అటువంటి ఉత్తమ పురుషుని గురించి వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః, అటువంటి వాణిని గురించి స్మృతికి తెచ్చుకొని మరీ చెబుతాను. ఎందుకంటే అటువంటి సకల సద్గుణ సంపన్నుడు అంటే కళ్యాణ గుణరాముడు అని చెప్తాం కదా. ఇటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా కలిగి ఉండేటటువంటి వాణిని గురించి చెప్పాలి అని అంటే ఎంత ఆనందమైనటువంటి విషయం. కనుక ఒక్కొక్క గుణాన్ని నువ్వు 16 గుణాలే చెప్పావు, కానీ అంతకు మించి ఉన్నటువంటి సంఖ్య అంటే చెబుతాం కదండి, సంఖ్యకు రానటువంటి గుణాలు అన్నమాట ఎన్నో. సముద్రాన్ని మనం లెక్కించగలమా అండి? అలాగా
మహోదధే అని చెబుతారు శరణాగతి గద్యంలో. స్వామివారి యొక్క కళ్యాణ గుణాలను కీర్తిస్తూ రామానుజుల వారు చెబుతారు. అలాగా అవధి లేనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. సముద్రాన్ని లెక్కించగలమా? అదేవిధంగా కళ్యాణ గుణాలు అనేటటువంటి సముద్రం అనేటటువంటిది కలిగినటువంటి వాడు స్వామి. అటువంటి వారిని గురించి స్మృతికి తెచ్చుకొని ఆనందిస్తూ నీకు నేను చెబుతానయా విను అని చెబుతున్నారు. ఒకసారి అర్ధపరమార్థంతో ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణా మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. ఇక ఇక్కడ నుంచి ఈ 8వ శ్లోకం నుంచి మనకి బాలకాండ మొదలవుతుందండి. అంటే బాలకాండలో ఉన్నటువంటి అన్ని సర్గలు అన్ని శ్లోకాలు కూడా మనకి పొదివి పెట్టినట్టుగా చక్కగా కొన్ని శ్లోకాలలో మనకి అనుగ్రహించటం జరిగిందండి. సమరీ గిస్ట్ అంటామే అలా అన్నమాట. అందులో మనకి 8వ శ్లోకంలో బాలకాండ మొదలవుతున్నది. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. చెబుతున్నారు, అటువంటి నరుని గురించి చెప్పమన్నావు కదా. ఈ లోకంలో ఇప్పుడు సాంప్రతం లోకే ఇప్పుడు ప్రస్తుతం అట్ ప్రజెంట్ ఎవరలా నడుస్తున్నారు అని నన్ను అడిగావు కదా. ఎందుకు నడవటం లేదయా? ఇక్ష్వాకు వంశ ప్రభవో, ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశ తిలకుడైనటువంటి వాడు రామో, ఆ రామునిగా నామజనైశ్రుతః జనులందరిలో కూడా రామునిగా సుప్రసిద్ధుడైనటువంటి వాడు. ఆ రామనామంతోనే ఎంతోమంది ఇష్టంగా ప్రేమగా పిలుచుకోబడేటటువంటి వాడు. ఎటువంటి వాడయా అని గుణాలు మొదలు పెడుతున్నారండి. ఆయన 16 గుణాలే అడిగారు వాల్మీకి మహర్షి. కానీ నారద మహర్షి 16 గుణాలతో పాటు ఇంకో సుసంపన్నమైనటువంటి ఇంకా ఎన్నో గుణాలని, లెక్కకు అందనటువంటి గుణాలను మన ముందు ఆవిష్కృతం చేస్తున్నారు. నియతాత్మ మొట్టమొదటి గుణంగా చెబుతున్నారు. నియతాత్మ సుందర విగ్రహమే కాదయా, మనోనిగ్రహం కూడా కలిగినటువంటి వాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. ఇక్ష్వాకు కులంలో జన్మించినటువంటి వాడు. మహావీర్యో మహాపరాక్రమం కలిగినటువంటి వాడు. పరాక్రమం అంటే ఏమిటయా? కేవలం తనని రక్షించుకునేటటువంటిది పరాక్రమం అనిపించుకోదు. అన్యుల కోసమని తన శక్తిని ఉపయోగించినటువంటి నాడే అది పరాక్రమం అవుతుందన్నమాట. అందుకని అందరికీ కూడా ఉపయోగపడి అందరినీ రక్షించేటటువంటి వాడు ఆ పరాక్రమవంతుడు శ్రీరామచంద్రమూర్తి. ద్యుతిమాన్ మహాతేజస్వి అయినటువంటి వాడు. మనం నిన్ననే చెప్పుకొని ఉన్నాం కదా. ఏమని చెప్పామండి? ఆ తేజోవంతమైన రూపాన్ని చూసి దూషిద్దామని వచ్చినటువంటి తార కూడా తన యొక్క తమో గుణాన్ని విడనాడి సాత్విక గుణాన్ని పొందిందట. అటువంటి మహా తేజో సంపన్న రూపమైనటువంటిది శ్రీరామచంద్రమూర్తిది. ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ద్యుతిమాన్ తేజోవంతమైన రూపము, ధృతిమాన్ ధైర్యశాలి అయినటువంటి వాడు. కేవలం పరాక్రమం వేరండి, ధైర్యం వేరు. ధైర్యం అంటే ఏంటి? ఆత్మకు సంబంధించినటువంటిది ధైర్యం అన్నమాట. ఎటువంటి పరిస్థితులలో కూడా ఆత్మ నిగ్రహం కోల్పోలేదు. అలా అని చెప్పి దేనికి కూడా ఇంతేనా అని చెప్పి బెంబేలెత్తిపోయి వెనక అడుగు వేయలేదండి స్వామి. అందుకని ఏమని చెబుతున్నారు? ధృతిమాన్ ధైర్యవంతుడైనటువంటి వాడు స్వామి. వశీ జితేంద్రియుడైనటువంటి వాడు అని చెబుతున్నారు. అన్ని ఇంద్రియాలను కూడా తన వశంలో తెచ్చుకున్నటువంటి వాడు. ఏ ఇంద్రియానికి లొంగనటువంటి వాడు. నిన్ననే మనం చెప్పుకున్నాము, తార నీడని చూసే దూరం జరిగినటువంటి వాడంటే పరస్త్రీ యొక్క నీడని కూడా తాకనటువంటి వాడు. అంతేకాకుండా ఇందులో రెండవ అర్థం కూడా ఉందండి. తామస గుణం కలిగినటువంటి వారి యొక్క నీడని కూడా తాకనటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి అన్నమాట. అలా ఇంద్రియాలనన్నింటినీ కూడా నిగ్రహించినటువంటి వాడు. ఒకసారి మనం అర్ధపరమార్థంతో ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాము. ఇక్ష్వాకు వంశ ప్రభవో
రామో నామజనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇప్పుడు మనం 9వ శ్లోకంలోకి వెళ్దాం. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంసో మహాబాహో కంబుగ్రీవో మహాహనుః. నారద మహర్షి చెప్తున్నారు, 6వ గుణాన్ని చెబుతున్నారు ఇక్కడ. బుద్ధిమాన్, చిరునవ్వుతో మితంగా మాట్లాడేటటువంటి వాడు, గొప్ప నేర్పరి, ఎంతో బుద్ధి కలిగినటువంటి వాడు. ఏమంటామండి? అడప్ట్ అంటామే, అలా అన్నమాట. లక్ష్మణుని సుగ్రీవుని దగ్గరికి పంపించవలసి వచ్చిన, హనుమంతుణ్ణి రావణాసురుని వద్దకు పంపించాల్సి వచ్చిన, తన యొక్క ఉపదేశాన్ని వారికి అందించవలసిన వచ్చినటువంటి సమయంలో కూడా ఏం చేశాడండి? ఎంతో సుందరంగా బుద్ధిమంతుడిగా వ్యవహరించాడట. అంటే తన కోపాన్ని ఎక్కడా కూడా వారికి ప్రదర్శితం చేయలేదు. అంతేకాకుండా బుద్ధిమంతుడండి, తన యొక్క శక్తి సంపన్నులను తాను నోరు తెరిచి చెప్పలేదు, వారి ద్వారానే తన శక్తియుక్తుల్ని వారికి ప్రదర్శింపజేశాడు. లక్ష్మణుని ద్వారా సుగ్రీవునికి తన శక్తిని ప్రదర్శింపజేశాడు. హనుమంతుని ద్వారా రావణాసురునికి తన శక్తిని ప్రదర్శింపజేశాడు. శూర్పణఖకి లక్ష్మణుని ద్వారా తన శక్తిని ప్రదర్శింపజేశారు శ్రీరామచంద్రమూర్తి. రావణాసురుని విషయమే తీసుకుందామండి. ఇక్కడ హనుమంతుల వారు వెళ్ళి ఏం చేశారు? మొత్తం అంతా కూడా ధ్వంసం చేసి వచ్చారు కదా. హనుమంతుణ్ణి చూసిన తర్వాత వెంటనే రావణాసురునికి ఏమనిపించింది? ఈతగాడే ఇలా ఉన్నాడు, రాముని యొక్క బంటే ఇలా ఉన్నాడు అని అంటే ఇక ఈతగాడి యజమాని ఇంకెలా ఉంటాడు, ఇంకెంత విధ్వంసాన్ని సృష్టించగలుగుతాడు అని అనుకున్నాడట. అలాగా ఎవరికి ఏ విధంగా ఎవరి ద్వారా చెప్పిస్తే అర్థమవుతుందో ఆలోచించి చెప్పించినటువంటి వాడనమాట. వారి యొక్క మనసుని నొప్పించకుండా వ్యవహరించినటువంటి వాడు. అదే శ్రీరామచంద్రమూర్తియే వెళ్ళి సుగ్రీవుడితోని పరుషంగా మాట్లాడాడు అనుకోండి, అయ్యో స్నేహధర్మంని వహిస్తూ నా స్నేహితుడు నాతోని ఇలా మాట్లాడాడే అనేటటువంటిది ఆయనకి జీవితాంతం మనసులో ఉండిపోతుంది. అది లేకుండా ఉండే విధంగా లక్ష్మణుణ్ణి ఆయన దగ్గరికి పంపించాడు. నీతిమాన్, నీతి శాస్త్ర కుశలుడైనటువంటి వాడు. ఏమిటండి ఈయనకున్నటువంటి నీతి శాస్త్రం? రాముని ముందు మాట్లాడాలి అని అంటే సీతమ్మ వారి అపవాదు సంగతి పక్కన పెడితే రాముల వారు పడ్డ అపవాదులు మటుకి కోకొల్లలండి పాపం. ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరినీ రక్షిస్తున్నటువంటి రామచంద్రమూర్తిని మనం మటుకి ఏం చేస్తామండి? నిందించడానికి ముందు ఆయన్నే వెతుక్కుంటూ ఉంటామన్నమాట. వాలి విషయాన్నే తీసుకుందామండి. వాలిని చెట్టుచాటు నుంచి ఎక్కడో ఉండి సంహరించాడు, అది యుద్ధనీతికి పనికొస్తుందా అని అడుగుతూ ఉంటారు. గొప్ప వీరాది వీరుడని స్తోత్రం చేయబడుతున్నటువంటి వాడు కదా శ్రీరామచంద్రమూర్తి. మరి వెనక ఉండి చాటుగా సంహరించవచ్చునా అని చెప్పి గొప్ప కోవిదులలాగా ప్రశ్నిస్తూ ఉంటారండి. సంతోషమే, అలా అడగటం కూడా మంచిదే సుమండి. ఎందుకంటే మనకున్నటువంటి అనుమానాలన్నీ కూడా మేఘాలలాగా తొలగిపోతూ ఉంటాయి. వాలిని చంపడానికి శ్రీరామచంద్రమూర్తే చక్కగా కారణాలను వెల్లడించారండి. ఇదే ప్రశ్న వాలి అడిగాడు కదా, అయ్యో నువ్వు సుగ్రీవుణ్ణి స్నేహితుడుగా చేసుకునే బదులు నా దగ్గరికి వచ్చి అడిగితే కనుక కొద్ది క్షణాలలోనే రావణాసురుడి దగ్గర నుంచి సీతమ్మ వారిని విడిపించి నీ దగ్గర తీసుకువచ్చి ఉండేవాడిని కదా అని అన్నాడట. అంతేకాక నన్ను వెనక నుంచి నువ్వు సంహరించావా రామా అని అన్నాడట. దానికి వెంటనే శ్రీరామచంద్రమూర్తి ఏమని చెప్పాడండి? మొట్టమొదటిది ఏమిటయా అని అంటే, పరుల భార్యని అంటే తమ్ముడి భార్యని నువ్వు హస్తగతం చేసుకున్నటువంటి వాడివి, అటువంటిది నువ్వు నా భార్యను విడిపించి తీసుకొస్తావా? పైగా నువ్వు నా భార్యను విడిపించి తీసుకువచ్చినా అది నాకు బాధాకరమే తప్ప సంతోషకరము గర్వకారణము కానే కాదు. ఇక రెండవది, నీ పరివారం పైన నీకు నమ్మకం లేదు. అక్కడ నీ సుగ్రీవుడు, నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడు వచ్చి రాజ్య పరిపాలన చేస్తున్నాడు అనగానే ముందు వెనకాల ఆలోచించకుండా అతని వక్షస్థలం మీద పిడిగుడ్డలతోని సంహారం చేసి కాలితోని తన్ని అతన్ని బయటికి వెళ్ళగొట్టావు. సరేనయా, తమ్ముడు ఏదో నీ స్థానాన్ని ఆక్రమించాడు అని చెప్పి నీకు ఆలోచన వచ్చిందే అనుకుందాం. మరి జాంబవంతుడు తదితరుల సంగతి ఏంటండి? తన కొడుకైనటువంటి వాని సంగతి ఏంటండి? అతను కూడా
ఆ సుగ్రీవునికి సేవలు చేస్తున్నాడే, భయపడి చేయటం లేదు కదా సేవ. అది కొంచెం ఆలోచిస్తే అర్థమయ్యేది కదా. నీ పరివారాన్ని నువ్వు నమ్మలేదు, నీ పిల్లలని నువ్వు నమ్మలేదు, నీ మంత్రులని నువ్వు నమ్మలేదు. అటువంటి వాడిని నేనెలా నమ్మాలి? ఇక మూడవది, నువ్వు ఎవరినీ అర్థం చేసుకొని లేవు కదా. ఇక తర్వాత మూడవది, అధర్మ యుద్ధం చేశాను అని అంటున్నావు. నీదే అధర్మ యుద్ధం. నీవు అసలు వరం కోరవచ్చునా? ఏమని వరం కోరాడటండి? నేను యుద్ధం చేసేటప్పుడు ఎదుటివాని యొక్క బలం సగం నాకు వచ్చేయాలి అని కోరుకున్నాడు. అది యుద్ధరంగంలోకి వచ్చేటప్పుడు ఆ విషయం ఎదుటివాడికి వాలి చెబుతాడా? చెప్పడే. మరి అటువంటప్పుడు అది అధర్మ యుద్ధమే కదా. అధర్మ యుద్ధం చేసేవాడివి నీతోని నేను ధర్మయుద్ధం ఎలా చేస్తాననుకున్నావు? ఏదేనికైనా సమవుజ్జి అనేటటువంటిది ఉండాలి కదా. కనుక నీవు అధర్మ యుద్ధం చేస్తున్నావు కనుక నీ ఎదురుబడి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక నాలుగవది ముఖ్యమైనటువంటిది, నీవు శాఖామృగివి, నేను క్షత్రియుడను, మానవుడను. కనుక ఒక శాఖామృగాన్ని మానవుడు ఎలా సంహరించాలో అదే విధంగా సంహరించాను అని చెప్పాడట శ్రీరామచంద్రమూర్తి. ఎంత నీతి శాస్త్రం ఉన్నదండి. మనం శ్రీమద్ రామాయణాన్ని సంపూర్ణంగా మనం చదవము. ఇక రెండవది, పెద్దల దగ్గర చెప్పించుకోము. ఇంకా మూడవది, అయ్యో అది అసలు అడగనే వద్దు, ఆచార్యుడిని ఆశ్రయించం. ఏదైనా కూడా పుస్తకంలో కనపడుతున్నదిగా అని అనుకుంటామన్నమాట. అదిగో అలా పుస్తక జ్ఞానం ఉంటే ఇగో మన ఆలోచనలు ఇలాగే ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే ఒక ఆచార్యుడిని ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది, మనకి జ్ఞానం అనేటటువంటిది పరిపక్వతలోకి రాని దశలో ఆయన మార్గంలో మనము సరిగా ఆలోచించి భగవాను ఆశ్రయించగలుగుతామట. ఇక ఎనిమిదవ గుణం, వాగ్మి, ప్రతిభావంతుడైనటువంటి వాడు, అంతా నేర్చుకున్నటువంటి వాడు, తెలిసినటువంటి వాడు, లర్న్డ్ పర్సన్ అని అంటామే, అటువంటి వాడనమాట శ్రీరామచంద్రమూర్తి. శ్రీమాన్ అని ఎవరిని అంటామండి? షడ్గుణైశ్వర్య సంపన్నుని అంటాం. ఏమిటండి ఆ షడ్గుణాలు? జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్ అని చెబుతారు. శరణాగతి గద్యంలో భగవద్ రామానుజుల వారు కూడా స్వామివారి యొక్క కళ్యాణ గుణాలను కీర్తిస్తూ చెప్పినటువంటివి అనమాట. ఈ 6 గుణాలు కలిగినటువంటి వారిని శ్రీమాన్ అని చెప్తాము. జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్, ఈ 6ంటిని కూడా మనకి పెద్దవాళ్ళు కూడా చక్కగా ముగ్గుల రూపంలో మనకి వీటన్నిటినీ పొందిక చేసి మనకి ఇచ్చారండి. ఆ జ్ఞానాన్ని కూడా మనకి తీసుకునే ఓపిక లేదు, అర్థం చేసుకునే జ్ఞానము ఓపిక రెండూ లేవండి. మనకి ఊర్ధ్వ త్రికోణము అధో త్రికోణము రెండు కలిపి మనకి సాధారణంగా ఇళ్ల ముందు మామూలుగా ముగ్గులు వేసేస్తుంటాం. ఆ త్రికోణానికి అంటే ఊర్ధ్వ త్రికోణము అధో త్రికోణానికి ఉన్నటువంటి గుర్తులండి ఇవి. జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్. వీటన్నింటికి కూడా మధ్యలో ఒక చుక్క పెట్టి ఏం చేస్తుంటారు, దాన్ని ఒక గుండ్రంగా ఇలా తిప్పుతూ ఉంటారు. అంటే ఏంటండి, మొత్తం ఈ 6 శక్తులు కూడా మధ్యలో ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఆ శక్తి మహోన్నతమైనటువంటి స్థితి కలిగి ఉంటుందన్నమాట. ఇక మనకి సర్వరక్ష, అటువంటి సర్వరక్షను ఇవ్వగలిగేటటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. అందుకనే శ్రీరామచంద్రుణ్ణి మాత్రమే శ్రీమాన్ అని చెబుతూ ఉంటారండి. ఎన్నో అవతారాలు ఉన్నాయి, కానీ అయినా మానవ రూపంలో ఈ నేల మీద నడయాడినా కూడా శ్రీరామచంద్రమూర్తికి శ్రీమాన్ అనేటటువంటి నామం కలిగిందట. శత్రుని బర్హణ, శత్రువులను సంహరించేటటువంటి వాడు. ఇక వాడు వీడు అనేది ఉండదు. ఆ శత్రువు కూడా ఎవరండి? తనకి శత్రువు కాదండి, తనను ఆశ్రయించినటువంటి వారిని, ఇబ్బంది పెట్టినటువంటి వారిని మాత్రమే శత్రువుగా ఎంచుతాడనమాట. స్వామి ఎప్పుడు ఏమంటాడండి, నాకు శత్రువులే లేరు అని అంటాడనమాట. సీతమ్మ వారిని అపహరించి బాధ పెట్టినాడు కనుక రావణాసురుణ్ణి సంహరించాడు. జనస్థానంలో మహర్షులందరినీ కూడా ఇబ్బంది పెట్టినారు కనుక అక్కడ రాక్షసులను సంహరించారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా తన ఆశ్రితులను, తన మీద ఆధారపడినటువంటి వారిని, ఇబ్బంది పెట్టినటువంటి వారిని సంహరించినటువంటి వాడు. విపులాంసో మహాబాహు, ఎత్తైన భుజాలు కలిగినటువంటి వాడు, బలిష్టమైన బాహువులు కలిగినటువంటి వాడు. కంబుగ్రీవో మహాహనుహు, నునుపైనటువంటి కంఠం కలిగినటువంటి వాడు.
3 మడతలు కలిగి అందమైనటువంటి కంఠాన్ని కలిగినటువంటి వాడు, ఉన్నతమైన దవడలు కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఈ ఎత్తైన భుజాలు, బలిష్టమైన భుజాలు, నునుపైన కంఠము, ఉన్నతమైన దవడలు, ఇవన్నీ కూడా నిత్యానుష్ఠానాన్ని సూచనగా చూపిస్తున్నాయండి. అంటే స్వామి నిత్యం కూడా అనుష్ఠానం చేస్తున్నారు అని చెప్పటానికి ఇవి చిహ్నాలుగా ఉన్నాయట. మనం ఒకసారి అర్థ పరమార్థంతో ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహనుః. స్వస్తి.